ఉసిరికాయతోటి పులిహోర ఎట్లా చేసుకున్నా చూపిస్తే మిక్స్ ఖరాబ్ అయిపోతుంది, ఇత్తులు ఉంటుంది. ఇట్లా దంచుకోవాలి. ఇలా దంచినాక ఇత్తులు వస్తాయిగా తీసేయాలి. సన్నగా అయింది ఉసిరికాయలు, ఇట్లా దంచుకోవాలి. అయిపోయింది కూడా. ఇక పులిహోర చేసుకుందాం. ఉసిరికాయలు ఎత్తుకొట్టు పులిహోర చేస్తా ఉసిరికాయలతోటి. ఇక ఆయిల్ వేసుకుంటున్నా. జీలకర్ర ఆవాలు వేసుకున్నా. జీలకర్ర కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేసుకుంటున్నామని ఎండుమిరపకాయలు కొన్ని వేసుకుంటున్నాం. కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇక పసుపు కూడా వేసుకుంటున్నా. సరిపడంత వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన, పసుపు, ఈ రెండు జర పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయినాక అది ఉసిరికాయలు దంచుకున్నాం కదా, వేస్తుంది. ఇప్పుడు ఉసిరికాయతోటి పులిహోర ఇట్లా ఎన్నో రకాలు చేసి పెడతారు కదా. నిమ్మకాయ చేస్తారు, కొంతమంది చింతపండు. ఇది ఉసిరికాయతోటి పులిహోర ఆరోగ్యానికి కూడా మంచిదంట. దీంతో ఎన్నో రకాలు చేస్తారు. పప్పులో కూడా వేస్తారు. ముందే సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు రుచికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అన్నం కొంచెం ఉంటే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇక అన్నం వేసుకోవాలి. ఇట్లయితే పిల్లలు వాళ్ళకు డైలీ పప్పుచారే కాకుండా స్కూల్లో కొండపోతారు కదా. ఇట్లా పులిహోరతో ఉసిరికాయ పులిహోర అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఎన్నో రకాలు చేసుకుంటారు కానీ ఇట్లా కూడా చేసుకోవాలి మనం. పులిహోర రెడీ అవుతుంది. అయిపోయింది పులిహోర. ఇట్లా చేసుకోవాలి. దించుకుంటున్నాయి, తీసుకోవాలి. ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కామెంట్ కూడా చేయండి. మాకు మీ వీడియో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెట. మీరు కూడా చేసుకోండి. ఇలా ఉసిరికాయతోటి ఎట్లా చేయాలో 3 రకాలు అయితే మీకు పెట్టి చూపిస్తా. మీరు కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.